శుక్రవారం తరగతిని ప్రారంభించుకున్నామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవుడు, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా ప్రభు, మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలలోనూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించినట్టు నిరాకరించాలను భద్రపరచుకుని సురక్షితంగాను క్షేమంగాను మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి వేరే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ బైబిల్ తరగతిలో భాగంగా దాన్ని కీర్తన పాడుచు మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపు మాదిరి అనుగ్రహించి నడిపించుకొని చివరి రోజున కూడి వచ్చి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మా ప్రభు అలాగే మా తండ్రి మరి అధ్యయనం వివరించండి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపు అనుగ్రహించి శ్రేష్టమైన సంగతి తండ్రి ధ్యానించండి, కృప చూపించండి, సహాయం అందించిందంట. ఈ బైబిల్ తరగతి మీ చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుని యేసు ప్రార్థించి వేడుకున్నాను మా ప్రియులలో తండ్రి. బైబిల్ తరగతిలో భాగంగా కీర్తన పాటని తండ్రి స్వీకరించుకున్నామండి. ముందుగా చెన్నైగత పుస్తకం నుంచి 71 పాడుతున్నాం. యెహోవా నాకు వెలుగయే, యెహోవా నాకు రక్షణయే. మరి కీర్తన పాడడానికి ప్రేమతో రావాల్సిందిగా ప్రభు పెట్టుకోవడం చేస్తున్నాం. రావాలి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తండ్రియు నా తల్లియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమందు చేయి విడువకను. యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమందు చేయి విడువకను. యెహోవా నన్ను
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేహోవాని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
కీర్తన పాడుకుని తండ్రిని దేవుని స్తుతించుకున్నామండి. మరి ఈ సమయంలో మరి గడిచిన బైబిల్ తరగతిలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి జ్ఞాపకం తీసుకుందాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎన్నో అధ్యాయం? నెహెమ్యా గ్రంథం వివరించుకున్నాం. నెహెమ్యా గ్రంథం ఎన్నో అధ్యాయం ఏంటి? 2వ అధ్యాయం ఏంటా? రైట్. 2వ అధ్యాయంలో చెప్పాలి ఏం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా 2వ అధ్యాయంలో అటు తర్వాత అంటే మనం మొదటి అధ్యాయంలో విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈయన ఏం ఉద్యోగం చేసేవాడు, క్లాస్ అందించే ఉద్యోగం అని తెలుసు. సో 2వ అధ్యాయంలో ప్రారంభంలోనే నెహెమ్యా రాజుగారికి క్లాస్ అందించే సమయంలో రాజు నోటీస్ చేస్తాడు, గుర్తిస్తాడు. నెహెమ్యా మొహం ఎలా ఉందంట. సో అలా ఉన్నప్పుడు రాజు వెంటనే అడుగుతాడు, నెహెమ్యా నిన్న మనం చూసిన మొహంలా లేదు, ఏమైంది నీ మొక్క కవలికలను బట్టి ఆయన అడిగినప్పుడు ఆయన ఇచ్చే సమాధానం చెప్పాలి. ఏమి సమాధానం చెప్పాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ముందు భయపడ్డాడు రాజు అడగగానే. సో సమాధానం చెప్తాడు. నా పితరుల సమాధుల పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చిపడి ఉండగా నాకు దుఃఖము ఉంది, అంటే బాధ వేస్తుంది అని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే నీకు ఏం కావాలి, అసలు నీ బాధకు అర్థం ఏంటి, నీ హృదయ వేదం బాధకి అర్థం ఏంటి, అసలు ఏం చేయాలనుకున్నావు అని అడిగినప్పుడు వెంటనే ఏం చేశాడు? వెంటనే చెప్పలేదు, దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని అప్పుడు ఆకాశమండలి దేవుని ప్రార్థన చేసి అప్పుడు విషయం చెప్పినప్పుడు రాజుగారు రాణిగారితో, అదే పక్కనే ఉంటారు కాబట్టి రాణిగారు, సో ఎన్ని దినాలు పడతాయి, నువ్వు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు అని అడగడం. అలాగే ఇంకో గొప్ప విశేషం ఏంటంటే నెహెమ్యా గారు బయలుదేరి వెళ్తాకే పర్మిషన్స్, తాకిదులు, అవునా, ఆ ప్రాకారాలు కట్టడానికి బ్రాహ్మణులు అవన్నీ దూలాలు బ్రాహ్మణులు సమకూర్చడానికి పర్మిషన్స్ కూడా తీసుకుంటాడు అద్భుతంగా. సో తీసుకుని బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు ఈయన్ని ఇద్దరు వ్యక్తులు హేళన చేస్తారు. అంటే ఏమనంటే, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆ యెరూషలేము దేవాలయం ప్రాకారాల కొరకు బాగు ఎత్త అప్పుడు బయలుదేరాడట. సంపలితను టోబియా అని వారిద్దరు, అవునా, మనకు కనపడతారు. అప్పుడు నెహెమ్యా వెళ్ళడం ఆ ప్రాకారాలని ఆయన ఎక్కిన పశువు తప్ప ఎవరికి తెలియదు, రహస్యంగా చూసుకుంటాడు. చూసుకుని అక్కడ వారిని ఉత్తేజపరచడం, కట్టుతుమ్మ రండి, ఒక పనికి ఈ మంచి పని చేయడానికి మనందరం పూనుకుందాం అని ఒక ఉద్యమాన్ని లేపడం, వారిలోనే మనందరూ అంగీకరించడం, ప్రాకారం కట్టడం మొదలు పెడతాం. ఆ కట్టేటప్పుడు కూడా వీళ్ళు ఇంకొక ఆయన కూడా చేతవుతుంది, సంపాదితులను టోబియా, అలాగే ముగ్గురు వ్యక్తులు కనపడతారు, హేళన చేస్తున్నారంట. హేళన చేసినప్పుడు అరబీయుడైనటువంటి గేషియం అని వాడు కూడా ముగ్గురు హేళన చేసినప్పుడు అసలు మీకేం పని, నెహెమ్యా కూడా ధైర్యం తెచ్చుకుని మీకు సంబంధం ఏంటి, యెరూషలేము అందు మీకు భాగమైన లేదు, స్వతంత్రమైన లేదు, జ్ఞాపక సూచన ఏది లేదు, మీకు సంబంధం ఏంటి, మేము కదా కట్టుకునేది అని సమాధానం చెప్పడం. సో అక్కడితో మనకి 2వ అధ్యాయము ముగిసింది. ఈరోజు 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో సో యెరూషలేము గోడలో కట్టడమే ఉంటుంది. ఈ 3వ అధ్యాయం అంతా యెరూషలేము గోడలో ప్రాకారాలని కట్టడము. ఆ కట్టేటప్పుడు ఎవరెవరో అందులో పాల్గొన్నవారు, ఎవరెవరో ఏ ప్రాకారాలు కట్టారనే విషయమే ఉంటుంది ఇదంతా 3వ అధ్యాయం. సో మొత్తం 32 వచనాలు కూడా ఈ పాడైన ప్రాకారాలని ఎవరెవరో పునర్నిర్మించారు, బాగు చేశారు, కట్టారు అనే విషయమే కనపడుతుంది మనకి. సో యెరూషలేము గోడలో పునర్నిర్మాణం చేసినటువంటి వివిధ సమూహాలు కనపడతారు. ఒకరు కాదు, ప్రతి ఒక్కరు పాల్గొంటారు. మరి కట్టుదమ్ము రండి అన్నప్పుడు అందరూ ముందుకు వస్తారు కదా. ఆ సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఏ పని చేశారు, ఎవరెవరు ఏ గుమ్మం పెట్టారు, ఎవరెవరు ఏ ప్రాకారం కట్టారు, ఎవరెవరు ఎక్కడ బాగు చేశారు అన్న విషయాలన్నీ కూడా ఈ 3వ అధ్యాయంలో ఉంటాయి. సో
బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3వ అధ్యాయములో విషయాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రభువుకి, అంటే ప్రభు సంబంధించిన, అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమైన విషయాలే ఉంటాయి ఇందులో. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఈ 3వ అధ్యాయంలో సో క్రొత్త నిబంధన సూచకమైనటువంటి విషయాలన్నీ కనపడతాయి. అంటే క్రొత్త నిబంధనకి లో విషయాలే జ్ఞాపకం వస్తాయి చదివినప్పుడు మనకి మనం బాగా హృదయాన్ని తెరిచి ఆత్మీయంగా సో ఆత్మ సహాయాన్ని మనం ఆత్మ సహాయంతో చదువుకుంటే నిజంగా అద్భుతమైన విషయాలు ఈ 3వ అధ్యాయంలో మనకి సాదృశ్యంగా కనపడతాయి. క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలకి సాదృశ్యంగా కనపడతాయి. ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైన విషయాలని మనకు చదువుకున్నప్పుడల్లా కనపడతా ఉంటాయండి. సో అలాగే మరియు వ్యక్తుల భాగస్వామ్యం గురించి కూడా కనపడతాయి. ఏ వ్యక్తులు భాగస్వాములై ఆ ప్రాకారాలు కట్టారు. సో అలాగే గోడలో ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలని ఎవరు మరమ్మతులు చేశారు అనే వివరణాత్మకమైనటువంటి విషయాలన్నీ మనకి ఇందులో కనపడతాయి. సో ముఖ్యంగా ప్రజలందరూ కలిసి పనిచేశారండి ఇందులో. ఈ 3వ అధ్యాయంలో ప్రజలందరూ కలిసి పనిచేసినట్టు కనపడతాయి. అలాగే దేవుని పనులకి బాధ్యతగా తీసుకోవడం, దేవుని పనులని బాధ్యతగా తీసుకుని బాధ్యత వహించిన వారి గురించి తెలియజేస్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే మన సంఘంలో ఉన్న ప్రతి పరిచయంలో కూడా సంఘస్థులందరూ భాగస్వాములై చక్కటి ప్రాముఖ్యతను ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రతి నెల మాత్రం ప్రభుత్వంలో. అవునా? ప్రజలందరూ అంటే సంఘస్థులందరూ, విశ్వాసాలందరూ కూడా భాగస్వాములు ఆ ప్రాముఖ్యతలో. ప్రతి కార్యక్రమంలో కూడా సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా భాగస్వాములుగా ఉండి ఏ కార్యక్రమం చేసినా, ఎలాంటి కార్యక్రమం చేస్తాం, ఘనమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. సో అందరూ సో ముఖ్యంగా ఐక్యత కనపడుతుంది. వీరిలో కూడా ఐక్యంగా ఉండి ఐక్యత కలిగి ఆ ప్రాకారం కట్టడంలో భాగస్వాములు కనపడతారు. చదువుకుంటాం. 3వ అధ్యాయం ప్రారంభించి చదువుకుంటే చూడండి, మనకి ఈ 3వ అధ్యాయంలో ముఖ్యంగా 10 గుమ్మాలు ద్వారాల కింద కనపడతాయి. ముందుగా చెప్తున్నాను, ఈ 3వ అధ్యాయంలో 10 గుమ్మములు 10 ద్వారాలుగా కనపడతాయి మనకి. మనం ఒకటి ఆలోచన చేస్తే చదువుకుంటూ ఆలోచన చేసుకోండి, వివరించుకోండి. చూడండి. సో చూడండి, ప్రధాన యాజకుడైన ఎలియాషీబును, ఎవరంట? ప్రధాన యాజకుడైనటువంటి మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో చూడండి ఇక్కడ, సో ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు. సో చూడండి ఇక్కడ, గుర్రాల ద్వారం, గుర్రముల గుమ్మము అంటే గుర్రాల ద్వారము. ఏంటి గుర్రాల ద్వారం? మనకి వెంటనే మనకి జ్ఞాపకం వచ్చేది యోహాను సువార్తలో గొర్రెల ద్వారాన్ని ప్రవేశించే ద్వారాన్ని నేనే. అవునా? ఆయన ఆ దొడ్డులో ఉన్నటువంటి గుమ్మానికి, గొర్రెల గుమ్మానికి ఆ ద్వారం అయి ఉన్నాడు. అందులో ప్రవేశించేవారు మనం ఒకసారి అద్భుతంగా వివరించుకున్నాం. గొర్రెలు పోగు ద్వారాన్ని నేనే అంటాడు. అవునా? సో మొట్టమొదటిగా ప్రారంభించింది గొర్రెల గుమ్మము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనకి వెంటనే మట్ల అల్లారం మనం చేసుకుంటుంది సరే. మట్ల అల్లారంలో ఏం తెలుస్తుంది? ఆయన గాడిద ఎక్కి ఏ ద్వారం గుండా వస్తాడో, యెరూషలేము గుమ్మం నుంచి ఎంటర్ అవుతాడు ఆయన. జయము అంటారు కదా. సో ఆయన యెరూషలేము ద్వారం గుండానే ప్రవేశించాడు. రాజు అయ్యాడైనా, యూదుల రాజుగా, ప్రభువుగా. ఆ ద్వారం గుండానే లోనికి వస్తున్నాడు యెరూషలేము పట్టణంలోనికి. ఆ ద్వారం గుండానే చూసారా, ప్రారంభంలోనే గొర్రెల ద్వారంలో ఎలా కనపడుతుంది? ప్రాయశ్చిత్తానికి సూచనగా కనపడుతుందంటండి. ఈ గుమ్మము ప్రాయశ్చిత్తానికి, అంటే పస్కా బలిపశు వస్తుంది ఆ గుమ్మం వచ్చి. అవునా? లోక పాపాలని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా గొర్రెల గుమ్మం సాదృశ్యంగా మనకి కనపడుతుంది. చూడండి, ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులను యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురం వరకును
హననీయులు గోపురం వరకును ప్రాకారము కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జిక్కును కట్టెను. సో చూడండి, మొట్టమొదటిగా ఏ గుమ్మం కనపడుతుంది? గొర్రెల గుమ్మం కనపడుతుంది. మొత్తం 10 వస్తాయి చివరకు, జాగ్రత్త చేస్తాయి. గొర్రెల గుమ్మంగా కనపడుతుంది. అది ప్రాయశ్చిత్తానికి సూచనగా. ప్రాయశ్చిత్తం ఎవరు? గొర్రెపిల్ల, బతుకు తేబడినటువంటి గొర్రెపిల్ల, పస్కా బలిపశువైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాయశ్చిత్త బలిగా, పాప పరిహారార్థ బలిగా ఆ గుమ్మంలోంచి ప్రవేశించి, అందుకనే మొట్టమొదటిగా గొర్రెల గుమ్మాన్ని ప్రతిష్ఠించారు, కట్టడానికి పూనుకున్నారు, బాగు చేశారు. సో చూడండి, 3వ వచనం, మత్స్యపు గుమ్మమును. రెండోది ఏంటంట? మత్స్యపు గుమ్మము. మత్స్యపు గుమ్మమును హస్సేనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. సో మత్స్యపు గుమ్మము. మత్స్యం అంటే ఏంటి? చేప. మాకు వెంటనే క్రొత్త నిబంధనలో సందర్భాలు జ్ఞాపకం వచ్చేది. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చేపలు పట్టే జాల దగ్గరికి వెళ్ళారు. ఎవరా జాలరు? పేతురు, యోహాను, అంద్రియా. వారు చేపలు పట్టినప్పుడు వల బాగు చేసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు వలలు విడిచిపెట్టి రండి, మిమ్మల్ని మనుషులను పట్టజాలం జాలరుగా చేస్తాను. చూసారా? అంటే ఇది సువార్త ప్రకటించడానికి మత్స్యపు గుమ్మము సాదృశ్యంగా కనపడుతుంది. అంటే సువార్త ప్రకటనకి, అంటే సువార్త సేవకి ఈ మత్స్యపు గుమ్మము సాదృశ్యంగా కనపడుతుంది. క్రీస్తు చేపలను పట్టు వారిని పిలిచి మనుష్యులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేతులు అంటాడు. అవునా? సో మత్స్యపు గుమ్మం అంటే చేపలు పట్టే వారిని ఎన్నుకున్నాడు. సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించాలి. సో ఈ మత్స్యపు గుమ్మము మనకి సాదృశ్యంగా కనపడుతుంది, సువార్త సేవకు సూచనగా కనపడుతుంది. అలాగే చూడండి, 4వ వచనం, వారిని ఆనుకొని హక్కోజనకు పుట్టిన ఊరియా కుమారుడైన మొరేమోతును వారిని ఆనుకొని మోషే జబేలుకును పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లూమును వారిని ఆనుకొని బైనా కుమారుడైన సాధుకును వారిని ఆనుకొని తెకోనీయుడును బాగు చేసిరి. తెకోవీరును బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభు పనిచేయ నొప్పకనకపోయిరి. సో చూడండి, సో జనుల అధికారులు తమ ప్రభు పనిచేయ నొప్పకనకపోయిరు అంటండి. సో ఇక్కడ 6వ చూడండి, పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా. ఆల్రెడీ గుమ్మం ఉంది అక్కడ, పాత గుమ్మం, దాన్ని బాగు చేయాలంటే కొత్త గుమ్మం పెట్టాలి. అవునా? 6వ వచనం చూడండి, పాత గుమ్మం. ఇక్కడ ఎన్ని గుమ్మాలు చింతకి? 3వది ఇది. సో పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా పాసియా కుమారుడైన యెహోయాదాయును బెసొత్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపును నిలిపి తాళములను గడియలను అమర్చిరి. సో ఇక్కడ 3వ గుమ్మం ఏ గుమ్మం? పాత గుమ్మము. అంటే అసలు గుమ్మం లేకుండా ఉంది, పాడైపోయిన పాత గుమ్మం. ఇప్పుడు అది తీసేయాలి. తీసి ఏం పెట్టాలి? క్రొత్త గుమ్మము పెట్టాలి. సో ఇది దేనికి సూచనగా కనపడుతుంది అంటే, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్నలా వాడు నూతన సృష్టి. సో క్రొత్త గుమ్మము. పాత పాడైంది ఇంక తీసేయడమే, పాత జీవితాన్ని స్వస్థ పలకడమే. ఇంకో రేపు పొద్దున్న రాబోతుంది కొత్త సంవత్సరం. పాతకు గతించను క్రీస్తునందు సమస్తము నూతనమాయను, కొత్తవాయను. అద్భుతం కదా నిజంగా. 3వ గుమ్మం. సో పాత గుమ్మము తీసివేసి క్రొత్త గుమ్మము పెడుతున్నారు. సో పాత గుమ్మం దేనికి సూచనగా? నూతన జీవితానికి గుర్తుగా మనకు కనపడుతుంది. నూతన జీవితానికి గుర్తుగా కనపడుతుంది. సో చూడండి, 7వ వచనం, వారిని ఆనుకుని గిబియోనీయులు మిస్పావారును గిబియోనీయుడైన మెలత్యాయును మెరోనోతీయుడైన యాదోను ఏటి అవతలనున్న అధికారి న్యాయపీఠ మంచుపడి స్థలం వరకు బాగు చేశారు. సో ఎక్కడ వరకు బాగు చేశారో తెలియజేశారు. సో చూడండి, వారిని ఆనుకొని బంగారపు పనివారు సంబంధి అయిన అర్హయ కుమారుడైన జీలు బాగు చేయువాడై ఉండెను. అతని ఆనుకొని ఔషధ జ్ఞానియకు అనన్య పని
జరుపుచు అంటే ఇక్కడ ఒకరికొకరు సంబంధం లేదు, అంటే స్పెషలిస్ట్లు ఎవరు లేరు. చేసే పని వీళ్ళు స్వతహాగా వారి వృత్తి పనులు వేరు, కానీ దేవుని పనిలో వారికి మించినటువంటి పనులు చేస్తారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఔషధ జ్ఞాని ఎవరు అంటే సంబంధం లేదు. కరెక్ట్గా ఔషధాలు తయారు చేసేవాడే సార్, సంబంధం లేదు సార్. గోడ ప్రాకారాలకే కడత పూరుకున్నాడు, వచ్చాడు, ఇది నా పని కాదు, నాకు చాలా పేరు ఉంది, నేను ఉద్యోగస్తుని, నాకు గౌరవం ఉంది, నేను లేదంటే పెద్ద ఉద్యోగస్తుని, నేను పెద్ద ఆఫీసర్ని అని తారతమ్యాలు వ్యత్యాసాలు లేవండి. మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వ్యక్తులందరూ, తారసపడే వ్యక్తులందరూ వారి వారి వృత్తుల్ని, జీవనోపాధి సంబంధించిన వృత్తులు గలవారే వాళ్ళందరూ, ఆ పనులు చేసుకునేవారే, అందులో ప్రావీణ్యం గలవారే. కానీ దేవుని పనికి వచ్చేటప్పటికి అన్నీ విడిచిపెట్టారు. అందరూ ఐక్యమత్యంగా ఉండి ఐక్యత కలిగి ఆ గోడ ప్రాకారం నిర్మాణంలో పాలు పంపులు పంచుకున్నారు. దేవుని సన్నిధికి పెద్ద లేదు, చిన్న లేదు, పేద లేదు, ధనికుడు లేదు, ఉన్నోడు అందరూ సమానం. ఎంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నా కానీ అందరూ ఆ ప్రాకారం కంటలో పాలు పంపులు పంచుకున్నారు ఖచ్చితంగా. మనకి ఇక్కడ కనపడుతుంది. అందుకని ఔషధ జ్ఞానము అన్నాడు. హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు కూడా వరకు దాన్ని నుండనించింది. వారిని ఆనుకొని యెరూషలేము సగభాగం వరకు అధిపతి అయిన ఊరు కుమారుడైన రఫయ బాగు చేసెను. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరుమకు కుమారుడైన యెదాయా బాగు చేశాను. అతని ఆనుకొని అషబ్నయ కుమారుడైన హట్టూషు పని జరుగువాడే ఉండెను. రెండవ భాగమును అగ్నిగుండమును గోపురములను ఆరీము కుమారుడైన మల్కియాయిను పహత్మయాబు కుమారుడైన అశుభును బాగు చేసేది. సో నేను ఆగ్రహం చెప్పాను. సో ఎవరెవరు ఏ పని చేశారు, ఎవరెవరు ఏ పని బాగు చేశారు ఖచ్చితంగా రాశాడు. ఖచ్చితంగా ఏది కూడా తప్పకుండా, అంటే ఎంత ప్రాముఖ్యమైందో ప్రాకార గోడలు కట్టడం అనేది దేవుని పని. అది అంతకు మించి దేవుని పని. దేవుని పనిలో పాలు పంపులు పంచుకున్నారు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. సో అందుకనే 2వ అధ్యాయంలోనే ఈ మంచి పని చేయడానికి అందరము కట్టుదము రండి అన్నారు. ఉద్యోగాన్ని రగిలించినాడు నెహెమ్యా. అద్భుతం కదండి, రగిలించాడు ఉద్యోగం. కట్టాలి, మన కడదాం, ఈ మంచి పని చేయడానికి. ఇది దేవుని పని, మన సొంత పని కాదు అని ఎంత ఉద్యోగం రేపారో దానికి మించి పని చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. వాడిని అనుకొని యెరూషలేము సగమునకు అధిపతి అయిన హల్లోనోషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసి. చూడండి, స్త్రీలు కూడా ఉన్నది ప్రతి పనిలో కూడా, అందరూ పాలి భాగస్తులేదు మొత్తం మీద. సో చూడండి, లోయత్వారం 11వ వచనం చూడండి. లోయత్వారమును హనూను జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. సో లోయత్వారము ఎన్నది ఇక్కడికే. సో ఈ లోయత్వారము పల్లపు భూమి మీద కట్టి ఉండెను. అంటే దేన మనసుకు సూచిగా కనపడలేదు. సో లోయద్వారం ఏంటంటే పల్లపు భూమి మీద కట్టి ఉండినది. సో అంటే దేన మనసును సూచిస్తుంది. సో ఇదిగాక పెంట ద్వారం వరకుండు గోడ 1000 మూరలు దనుకు 1000 మూరలు దనుక వారిని కట్టిరి. బెత్లెహేము ప్రదేశమునకు అధిపతి అయిన రెకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేశాను. ఇంకో గుమ్మ వచ్చింది. ఏంటది? పెంట గుమ్మము 5, మొత్తం 5వ గుమ్మం ఇది, అవునా? సో ఈ పెంట గుమ్మము బాగు చేశాను. అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములు, గడియలను అమర్చెను. సో చూడండి, పెంట గుమ్మము. సో ఈ పెంట గుమ్మము ముఖ్యంగా సో దేవుని జనులు శరీరంలో ఉన్నటువంటి ఆత్మను కలుషం చేసుకోకుండా, కలుషం అయిపోకుండా వారిని పదే పదే పవిత్రపరచడానికి. సో ఈ పెంట గుమ్మ అంటే పెంట గుమ్మ అనగానే అది అపవిత్రం. అంటే ఆ రోజుల్లో మురికి మలినమైనటువంటి నీళ్లు పారే కాలువ అంటండి. ఇది వ్యాఖ్యానంలో, అంటే వ్యాఖ్యానంలో ఒక చరిత్రలో వ్రాయబడి మాటలు ఇవన్నీ. సో బైబిల్ గ్రంథంలో
మనకి ఇక్కడ పెంట గుమ్మము తలుపులు అని అన్నప్పుడు ఈ హిస్టారికల్ బుక్స్ ఉంటాయి చూడండి. సో ఆ కాలంలో అంటే ఏ కాలం, ఈ నెహెమ్యా గారి కాలం, చరిత్ర ఇది. సో విపులంగా చరిత్ర పుస్తకాల్లో నెహెమ్యా గారు ఉన్న టైంలో అంటే ఇది జరిగింది, వాస్తవం ఇది. బయట చరిత్రలో కూడా ఉంది. రాజులు ఉన్నారు అందరూ. నెబుకద్నెజర్ ఉన్నాడు, అర్తహష్ ఉన్నాడు, కోరేష్ ఉన్నాడు. సో ఇదంతా అర్తహష్ గారు రాజు ఉన్న టైంలో సో జరిగే ఈ సందర్భాన్ని హిస్టరీ బుక్స్లో ఉన్నది. సో ఆ కాలంలో ఆ ప్రాంతంలో మురికి కాలువలు ప్రవహించే ప్రాంతం అంట. అంటే మురికైనటువంటి కాలువలు ప్రవహించే ప్రదేశం అంటండి. అందుకే దీన్ని పెంట గుమ్మమును బాగు చేశాను అంటే ఆ ద్వారం ఉన్న మురికి కాలువ అంటే మలినమైపోయినటువంటి నీరు ప్రవహించేదంట. దాన్ని బాగు చేస్తున్నారు. ఆ ప్రాకారం బాగు చేస్తే అట్ ద సేమ్ టైం పెంట గుమ్మమును బాగు చేశాను. సో అంటే మలినమైనటువంటి మన శరీరాన్ని శుద్ధి చేయడానికి, కలుషమైనటువంటి మన ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి దానికి సాదృశ్యంగా మనకి కనపడుతుంది. సో చూడండి, అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొలహెజ్జే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇంకో గుమ్మ వచ్చింది ఇక్కడ, దార యొక్క గుమ్మము. సో ఇది విశ్వాసుల హృదయమందు పరిశుద్ధత వలన జీవజలము ప్రవహించే నీటి బొగ్గలాగా దానికి సాదృశ్యంగా కనపడుతుంది. మనకి వెంటనే కొత్త నిబంధనలో కొత్త సమర స్త్రీ సంభాషణ జ్ఞాపకం వచ్చిందా? నేనిచ్చే నీళ్ళు తాగువాడు, నేనిచ్చే నీళ్ళు మామూలు అలాంటి నీళ్ళు కాదు, జీవజలము. అవునా? సో అందుకనే చూడండి దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? దార యొక్క గుమ్మము పరిశుద్ధత వలన జీవజలము ఇచ్చే నీటి పొగగా మనకి కనపడుతుంది. అందులో ప్రవహించే దార అంటే ఆ బావి దగ్గర ఆ సమర స్త్రీతో చేసినటువంటి సంభాషణలో మనకి జీవజలము, నిత్య జీవ ప్రదాత ఆయనే. సో దారగా ప్రవహిస్తుంది ఆ బొమ్మ అంట. సో అద్భుతం వర్ణం నిజంగా. చూడండి, ఇది కాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్ల వరకును ఎక్కడ వచ్చాం, దావీదు పట్టణమందు పట్నం నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్ద ఉన్న శిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతని ఆనుకొని బెస్సూరులో సగము భాగమునకు అధిపతి అద్కోబు కుమారుడైన నెహెమ్యా బాగు చేశాను. అతడు దావీదు సమాధులను ఎదురుగా ఉన్న స్థలము వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలు ఎండ్ల స్థలం వరకును కట్టెను. సో చూడండి, దార యొక్క బొమ్మ అంటే దార అంటే ప్రవహించేది. అవునండి, కోనేటి వరకు అంటే దార అంటే అక్కడ నదులు అంటే అనుసంధానం చేయబడినటువంటి అనమాట. సో ప్రవహించేది అనమాట. అందుకని దార యొక్క బొమ్మము బాగు చేశారంటే వీళ్ళు. అతని ఆనుకుని తన భాగములో కైలా యొక్క సగ భాగమునకు అధిపతి అయిన అసభ్య బాగు చేయవాడాయను. అతని ఆనుకొని వారి సహోదరుడైన ఏనాదాదు కుమారుడైన బొబ్బై బాగు చేశాను. అతడు కైలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. సో ఎవరెవరు ఏమేమి బాగు చేశారు, ఎవరెవరు ఏమేమి ప్రాకారం దగ్గర ఏమేమి మరమ్మతులు చేశారు, ఏ ఉపమనకుల దగ్గర ఏమేమి నిలబెట్టారు, ఏమేమి చేశారు అనే విషయాలే మనకి తారసపడుతున్నాం. ఇందులో మనం ముఖ్యంగా వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకున్నామో లేదు, కానీ ఇందులో 10 గుమ్మాల యొక్క సాదృశ్యాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధన సాదృశ్యాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ సంబంధించిన విషయాలు మనం ధ్యానించుకున్నాం దీని ద్వారా, ఈ 3వ అధ్యాయం ద్వారా. సో అతను ఆనుకొని మిస్పాకు అధిపతి యేషువునకు కుమారుడైన యేషరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగాను ఉన్న గోడ మలుపు ప్రక్కన మరొక భాగమును బాగు చేశాను. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరొక భాగమును జబ్బై కుమారుడైన బారోకు ఆసక్తితో బాగు చేశాను. సో ఈ గుమ్మాన్ని అంటే మెయిన్ ఎంట్రన్స్ గుమ్మాన్ని చాలా ఆసక్తితో బాగు చేశారంటాడు. ఎందుకంటే మరి
మన రాజు మన ప్రభు మరి ఆ గుమ్మం గుండానే ప్రవేశిస్తాడో, ఆయన రెండో రాకడలో కూడా ఆ గుమ్మం నుంచే ప్రవేశిస్తాడో. అది తూర్పు గుమ్మం, ఒరే ద్వారము, ఆ ద్వారం వలనే ఆయన వస్తాడు. తూర్పు గుమ్మగా మనకి చాలా దృష్టిని కనపడుతుంది మనకి. అతని ఆనుకొని ఎలియాషీపు ఇంటి ద్వారం నుండి ఆ ఇంటి వరకును అక్కోజనకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగు చేశాను. అతను ఆనుకొని వాగ్దాన మైదానంలో నివాసులైన యాజకులను బాగు చేయువారైరి. వారిని ఆనుకొని తమ ఇంటికి ఎదురుగా బెన్యమీను అష్యూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తమ ఇంటి వద్ద అనన్య పుట్టిన మైషయ కుమారుడైన అజర్య బాగు చేశాను. సో మొదటి నుంచి 32వ వర్షం వరకు ఎవరెవరు ఏమీ బాగు చేశారో అవే మనకు కనపడుతుంది. అతని ఆనుకొని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గర రాజనగర్లో నిలుచు మహాగోపురమునకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేసేవాడాయను. అతను ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయ బాగు చేశాను. ఉబేల్లో ఉన్న నెత్తి నీళ్లు తూర్పు వైపు గుమ్మమును, ఎన్నో గుమ్మది, తూర్పు వైపు గుమ్మమును ప్రక్కను దానికి సంబంధించిన గోపురమును దగ్గరను బాగు చేసేది. సో తూర్పు గుమ్మం అంట. చూడండి, తూర్పు గుమ్మము. ఇంకో గుమ్మం మర్చిపోయినట్టున్నాం మనం, దార గుమ్మం. ఇంకోటి 26 కూడా మనం దాటుకుని వచ్చాం. చూడండి ఏం గుమ్మం అది, దార గుమ్మం అని కనబడి చూడండి, మనకి కనపడిందా? 3:26లో సో నీటి గుమ్మము. సో నీటి గుమ్మము తూర్పు వైపు ఉన్నటువంటి నీటి గుమ్మము. సో ఈ తూర్పు వైపు ఉన్నటువంటి నీటి గుమ్మము దేనికి సాదృశ్యంగా అంటే శుద్ధి కావాలి, ఖచ్చితంగా శుద్ధి కావాలని సూచిస్తుంది. ఈ నీటి అంటే మనం నీటి ద్వారా, నీటి బాప్తిసం ద్వారానే ఏమవుతున్నాం? శుద్ధి అవుతున్నాం, మన పాపాన్ని కడిగి వేసుకుంటున్నాం బాప్తిసం ద్వారా. సో తూర్పు వైపు నీటి కుమ్మము, ఈ నీటి కుమ్మము శుద్ధి కావాలను అని సూచనగా మనకి కనపడుతుంది. సో తూర్పు వైపు నీటి కుమ్మం పక్కన దానికి సంబంధించిన గోపురము దగ్గరున్న బాగు చేసిరి. వారిని ఆనుకొని ఉపెలి గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగా ఉన్న మరొక భాగమును తెకోవీయులు బాగు చేసిరి. గుర్రపు గుమ్మమునకు, సో చూడండి, గుర్రపు గుమ్మం పైగా యాజకులందరూ తమ ఇంటికి ఎదురుగా బాగు చేసిరి. ఇంకో గుమ్మ వచ్చింది, ఏంటది? 8వ గుర్రపు గుమ్మము. సో గుర్రపు రథాలు మీకు జ్ఞాపకం రావాలి. సో ఈ గుర్రపు గుమ్మాలు అనగానే మనకి ఏం జ్ఞాపకం రావాలి? సో గుర్రపు గుమ్మాలు, గుర్రపు రథాలు, యెహోవా యుద్ధము జ్ఞాపకమే. యుద్ధాల్లో గుర్రాలు, రౌతులు, ఇది యెహోవా యుద్ధములాటకు వెలుపలికి పోవు, బయటికి వెలుపలికి వచ్చి అంటే యుద్ధము యెహోవా ఇదే. అవునా? సో యుద్ధాల్లో ఎక్కువగా ఏమంటారు? గుర్రాలు, రౌతులు. సో అలాగే క్రొత్త నిబంధనలో కూడా దేవుని బిడ్డలో మంచి పోరాడాలని పోరాడే సైనికులకి సూచనగా కనపడుతుందండి. అవునా? సో ఈ గుర్రపు గుమ్మము అంటే యుద్ధాలన్నీ పూర్వం గుర్రాల మీద, రథాల మీద, రౌతుల మీద చేసేవారు. కానీ క్రొత్త నిబంధన మన క్రైస్తవ విశ్వాసం మనందరం కూడా, దేవుని పెట్టినటువంటి మనందరం కూడా మంచి పోరాడే మంచి సైనికులుగా, క్రీస్తు యేసు సైనికులుగా మనం ఉండాలి. మనం ధరించుకునే చెప్పన ఆల్రెడీ ఏం ధరించుకోవాలి? శిరస్రావణం, ఆత్మఘాతము, ఖడ్గము చెప్పాను కదా, వివరించాను కదా. సైనికుడు, క్రీస్తు యేసు సైనికుడు ఏం ధరించుకోవాలి? చక్కగా వివరించాను. శిరస్రావణం చెప్పాను కదా, చక్కగా వివరించాను పైనుంచి కింద వరకు. ఆత్మకటము, శిరస్రావణం, దట్టి, చెప్పులతో సహా మనం సరిపోల్చుకున్నాం. ఇప్పుడు అంతా వివరించాలంటే సమయం సరిపోదు. సో దేవుని బిడ్డలు అంటే క్రైస్తవులు మనం అందరం కూడా మంచి పోరాడే క్రీస్తు యేసు సైనికులుగా
సైనికులుగా ఇది సూచనగా కనపడుతుంది ఈ గుర్రపు గుమ్మము. సో చూడండి, వారిని అనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేలు కుమారుడైన సాధువుకు బాగు చేశాను. అతని ఆనుకొని తూర్పు ద్వారము కాయు శకన్యా కుమారుడైన షమయ బాగు చేసింది. చూడండి, తూర్పు ద్వారం అంట. సో ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ తూర్పు ద్వారం నేను ఇందాక చెప్పాను, ఈ తూర్పు ద్వారం గుండానే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాబోతున్నారు. ఖచ్చితంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. సో దేవుని ప్రజలు క్రీస్తు రెండవ రాకడను ఈ తూర్పు గుమ్మం సాదృశ్యంగా కనపడుతుంది. ఈ తూర్పు గుమ్మం ద్వారానే ఆయన ప్రవేశించబోతున్నాడు. ఈ తూర్పు గుమ్మం గుండానే ప్రవేశిస్తున్నాడు. సో చూడండి, తూర్పు ద్వారం కాయు శకన్యా కుమారుడైన షమన్య బాగు చేశాను. అతని ఆనుకొని సెరెమ్యా కుమారుడైన హనన్యాయను జాలాపు ఆరవ కుమారుడైన హానును మరి ఒక భాగం బాగు చేసి బాగు చేయు వారేరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరక్యా కుమారుడైన మెషుల్లము బాగు చేసను. అతని ఆనుకొని నెతీముల స్థలమునకును మిస్పాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలం యొక్క మూలం వరకు బంగారు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేసెను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యన బంగారపు పనివారు వర్తకులను బాగు చేసేది. ఇక్కడ మిస్పాదు ద్వారము 10వ ద్వారం కనపడుతుంది మనకి. సో ఈ మిస్పాదు ద్వారం అనగానే మిస్పాదు అనగా వీక్షణము అంటే పరీక్ష. చివరాఖరిగా ఈ 10వ గుమ్మం మిస్కాదు ద్వారము, దీనికి అర్థం ఏంటంటే మిస్కాదు అనగా వీక్షణము అంటండి, లేక పరీక్ష. సో ఆయన రెండవ రాకడ తూర్పు గుమ్మం అనుకుంటా ఆయన ప్రవేశించి ఆయన రెండవ రాకడ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన తీర్పరిగా వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. సో పరీక్షలో మనం నిల్చోవాలి. క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడాల్సిందే. సో ఈ గుమ్మము, ఈ మిస్కాదు ద్వారము, ఈ గుమ్మము క్రీస్తు న్యాయపీఠమునకు సూచనగా కనపడుతుంది. అద్భుతం కదా నిజంగా. ఈ 3వ అధ్యాయం బట్టి ఈ 10 గుమ్మాల మర్మాలు, అంటే ఈ 10 గుమ్మాల సాదృశ్యాలు మనం చక్కగా చూస్తాం. అట్ ది సేమ్ టైం అంటే నెహెమ్యా గారు ఆ యెరూషలేము ప్రాకారపు ఆ గోడలో కట్టే పనిలో ఎవరెవరు పాలు పంపులు పంచుకున్నారు, ఎలాంటి పని చేశారు, ఎవరెవరు ఆ పనులు పాలు పంపులు పంచుకున్న పర్సన్స్ కానీ వారు ఏ గుమ్మాలను బాగు చేశారు, ఏ గుమ్మాలను నిలబెట్టారు, ఏ గుమ్మాలను తిరిగి పునఃప్రతిష్ఠించారనే విషయాన్ని మనం ఈ 3వ అధ్యాయంలో తెలుసుకోవచ్చండి. సో ఆయన తూర్పు ద్వారంగానే ఆ తూర్పు ద్వారం గుండానే ఆయన ప్రవేశిస్తున్నాడు. సో ఈ తూర్పు గుమ్మం అనగానే మనకి వెంటనే తూర్పుని ఏమొస్తుంది? పొద్దున్నే లాగా మనం ఏం చెప్తాం? సూర్యోదయము, నీతి సూర్యుడు ఉదయిస్తాడో. సో తూర్పు గుమ్మం కూడానే నీతి సూర్యుడి నుండి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాబోతున్నాడు నీతి సూర్యునిగా. సో మన వరకు వస్తున్నాడు. సో ఇవన్నీ సాదృశ్యాలుగా మనం ఈ 3వ అధ్యాయాన్ని జ్ఞాపకం తీసుకోవచ్చు కదండి. అద్భుతం. ఎన్ని గుమ్మాలు వచ్చాయి మొత్తం? 10 గుమ్మాలు వస్తాయి. మొట్టమొదటిగా గొర్రెల గుమ్మము, రెండోది మత్స్యపు గుమ్మము, మూడోది పాత గుమ్మము, లోయ గుమ్మము అంటే లోయ ద్వారము, అలాగే పెంట గుమ్మము, అలాగే దార యొక్క గుమ్మము, తూర్పు వైపు నీటి గుమ్మము, గుర్రపు గుమ్మము, తూర్పు గుమ్మము లేక ద్వారము, మిస్కాదు ద్వారము. మొత్తం ఎన్ని వచ్చినాయి? 10 గుమ్మాలు వచ్చినాయి. సో 3వ అధ్యాయం సరే మనం చదువుకుంటా అర్థం అవి. అవునా? ఈ 3వ అధ్యాయంలో మనం మొదటి చదువుకుంటే మనకు అర్థం. గుర్రపు బొమ్మ ఫస్ట్లో చదివినప్పుడు, ఎప్పుడో చదివాను నెహెమ్యా గ్రంథం. ఫస్ట్లో చదివిన గుర్రపు ద్వారం అంటే ఏంటి? గుర్రాల ద్వారమా అని అర్థం అవ్వలే. గుర్రాల ద్వారం ఏంటి? ప్రాకారం గుర్రాల ద్వారాలు కూడా ఉంటాయా అంటే దాని లోతైనటువంటి విషయాలు చూసారా? గుర్రపు ద్వారం అనగానే ఫస్ట్ అక్కడి నుంచి కదా ప్రారంభమైంది. గొర్రెల గుమ్మము వెంటనే మనకి అంటే బైబిల్ నాలెడ్జ్ ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలి. అందుకని బాగా ప్రతిరోజు ధ్యానించుకోవాలి. సో వెంటనే క్రొత్త నిబంధనల విషయం జ్ఞాపకం చేయాలి.
గొర్రెలు పోవు ద్వారం, ఆ దొడ్డిలో ఉన్నటువంటి ద్వారం ఆయనే, ఆ ప్రవేశించే ఆ గుమ్మం ఆయనే. మనం చక్కగా మనం వివరించుకున్నాం కూడా. ఆ ద్వారం గుండా కాక వేరొక ద్వారం ప్రవేశించేవాడు దొంగను దోచుకునేవాడనే ఉన్నాడు. అద్భుతం కదా నిజంగా. అంటే ఎంట్రన్స్ గుమ్మం అనమాట గొర్రెల ద్వారము. ఆయన స్వరం వినే గొర్రెలు ఆ ద్వారం గుండానే వస్తాయి, వినని వేరే ద్వారం గుండా పోతాయి. ఆ ద్వారానికి, ఆ దొడ్డి ద్వారానికి గుమ్మము ఆయనే. ఆయన గుండానే లోపలికి ప్రవేశించాలి. ఆయన ద్వారమే రక్షణ. అద్భుతం కదా నిజంగా నెహెమీయా గ్రంథంలో. సో సాదృశ్యాలు మనం చక్కగా వివరించుకున్నాం. సో 4వ అధ్యాయము వచ్చే ఇప్పుడు బైబిల్ క్లాస్లో మనం వివరించుకున్నాం. శ్రద్ధగా కూడా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ పరమ తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని మరొకసారి వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇంతవరకు నెహెమీయా గ్రంథంలో 3వ అధ్యాయం తండ్రి యెరూషలేము పట్టణ ప్రాకారంలో తండ్రి నిర్మాణ విషయంలో తండ్రి 10 గుమ్మాల సాదృశ్యాన్ని సూచించి నేను ధ్యానించుకుని ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మసంబంధం మీ జ్ఞానాన్ని మేము భద్రపరుచుకుని తండ్రి ఏదో ఆనందించడానికి, బలపడడానికి ఇటు బైబిల్ తరఫు మాకు అందరికీ అనుగ్రహించినందుకు మరొకసారి వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేయవలసిన పూర్వజులు ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞానం చేసుకుని దీవించండి, ఆశీర్వదించిన ప్రభావం. అది మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, ఎవరైతే అనారోగ్య బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి ప్రభుత్వం చూపించండి, సహాయం అందించండి. ముఖ్యంగా సాధపడమని జ్ఞాపకం చేసుకోండి, ధనుష్మని జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ప్రతి ఒక్క సహోదరులు కూడా మరి పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించిన మా ప్రభావం. అదే మా తండ్రి మీ శ్రమతో మరొక బైబిల్లో మేము కలిసి అక్కడ శ్రేష్ఠ సంగతులు వినడానికి మనం మరొక తరగతి మాకు అనుగ్రహించి నడిపించాము. వారి ముగించి వేసుకుంటూ మనకు అంతట్లో తోడైంది క్షేమంగా సురక్షితంగా వారు కూడా గృహాలు చేర్చి నడిపించున్నాను. ఈ ప్రార్థన చేసుకున్నాం. ఏసు క్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకున్నాము. అభిప్రాయంలో తండ్రి.